అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు డిసెంబర్ 25. ఈరోజు వాక్య భాగము, మన సంతోషము లేక మీ సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయిచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ప్రభు యొక్క సంతోషము ఎంతో గొప్ప సంతోషము. అది మనకందరికీ గొప్ప పరిమాణములో ఇవ్వబడినది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. ఈ సందేశము యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన సమయంలో లోకమునకు దూతల ద్వారా తీసుకుని రాబడినది. మనకు ఇట్టి గొప్ప సంతోషమును ఇచ్చు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. ఈ సంతోషము పరసంబంధమైనది మరియు కేవలము పరలోకము నుండి వచ్చును. రెండవదిగా, ఈ సంతోషము దైవ సంబంధమైన అధికారముతో మానవాళికంతటికీ పరలోకము నుండి పంపబడినది. ఈ సంతోషము సమస్త జనులకు చెందినది. ఇది ఏదో ఒక జాతి ప్రజలకు చెందినది కాదు. దేవుడు బైబిల్లో చెప్పుచున్నది నిశ్చయముగా సత్యము. అందులో ఏ మార్పు లేదు. సమస్త జనములు అనగా అన్ని దేశములకు చెందినవారు, అన్ని భాషలు మాట్లాడువారికి, అన్ని తరముల వారికి, అన్ని విధముల జీవన శైలి గలవారికి, చదువుకున్న వారికి, చదువు లేని వారికి, చిన్న పెద్దవారికి, గొప్పవారికి, పేదవారికి, తెల్లవారికి, నల్లవారికి అని అర్థము. ఈ సంతోషము అందరిని పొంది అనుభవించగలరు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చివరి భాగములో ఈ విధముగా చదువుదుము. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఒక పాపి తన పాపములు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తములో కడగబడి పాపక్షమాపణ పొంది ప్రత్యేకమైన పరసంబంధమైన సంతోషమునకు పాత్రుడగును. ఒకరు ప్రభు మహిమార్థమై జీవించిన ఎడల ఆ సంతోషము అధికమగును. ఒకసారి మనము ఈ సంతోషమును పొందిన ఎడల దినదినము మరి ఎక్కువగా దీన్ని అనుభవించేదము. లేఖన భాగములో ఈ రీతిగా వ్రాయబడినది: ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. మరొక విధముగా చెప్పాలి అంటే, పరసంబంధమైన సంతోషమును అనుభవించి రక్షించబడిన వ్యక్తి తన అనుభవములను ఈ సంతోషమును పొందకుండా బాధలో ఉన్నవారికి అందించును. అనగా పరసంబంధమైన సంతోషమును పొందినవారు బాధలో దుఃఖములో ఉండి సంతోషము లేని వారితో ఈ సంతోషమును పంచుకొనగలరు. యెహోవా యందలి ఈ ఆనందము ప్రతి పాపము, ప్రతి శోధనపై మనకు జయమునిచ్చును. ప్రైజ్ ది లార్డ్.